ఎటువంటి కాకులు ఇక్కడ తిరగవు. అండ్ ఇంకా వచ్చేసి నవగ్రహాలు అయితే అసలు ఉండవు. ఈ గుడి చుట్టుపక్కల ఎక్కడ నవగ్రహాలు ఉండవు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ ట్రావెలింగ్ బై అఫీషియల్. టుడే వచ్చేసి మనం యాగంటికి వచ్చినాము. ఈ యాగంట్లో ఏ టు జెడ్ అంతా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. ఈ యాగంట్లో వచ్చేసి ఉమామహేశ్వర స్వామి వెలిశారు. అండ్ ఇక్కడ వచ్చేసి పైన 3 గృహలు ఉంటాయి. ఆ గృహలో వచ్చేసి ఒక గృహ వచ్చేసి అగస్త్యముని తపస్సు చేసిన గృహ, రెండోది వచ్చేసి వెంకటేశ్వర స్వామి వారి గృహ, మూడోది వచ్చేసి వీరబ్రహ్మేంద్ర స్వామి తపస్సు చేసి కాలజ్ఞానం రాసిన గృహ. అండ్ పైన వచ్చేసి 3 గృహలు ఉంటాయి. కింద వచ్చేసి ఉమామహేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. ఇదంతా ఏ టు జెడ్ ఎక్స్ప్లోర్ చేస్తాను. అండ్ చెప్పుకోవాలంటే ఇక్కడ వచ్చేసి యాగంటి బసవేశ్వర స్వామి కూడా ఇక్కడే ఉంటారు. ఆయన లేచి రంకె వేశారంటే మన కలియుగం అంతమవుతుంది. ఈ విధంగా ఉంటుంది యాగంటి విశేషాలు. అండ్ లోపలికి వెళ్ళి పూర్తిగా వివరిస్తాను. సో మనమైతే ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్, మనం ముందుగా ఈ యాగంటికి ఎలా చేరుకోవాలో మాట్లాడుకున్నాము. ఈ యాగంటి వచ్చేసి మన కర్నూలుకి నంద్యాలకి చాలా దగ్గరగా ఉంటుంది. కానీ కర్నూలు నుంచి మాత్రం ఒక 60 కిలోమీటర్లు వస్తుంది. నంద్యాల నుంచి ఒక 32 కిలోమీటర్ల దాకా వస్తుంది. కానీ ఈ యాగంటికి చేరుకోవాలంటే ముందుగా మనం బనగానపల్లికి చేరుకోవాలి. బనగానపల్లి నుంచి యాగంటికి 13 కిలోమీటర్లు ఉంటుంది. ఈ బనగానపల్లి నుంచి యాగంటికి బస్సులు కూడా ఉంటాయి. బస్సు సౌకర్యం కూడా ఉంటుంది. ఆ బస్సులైనా రావచ్చు. అండ్ బైక్ కార్లో వచ్చే వాళ్ళకి మాత్రం యాగంటికి ఒక 13 కిలోమీటర్లు వస్తుంది. సో గైస్, ఈ టెంపుల్ గురించి చెప్పుకోవాలనుకుంటే ఇది నిజానికి వైష్ణవ ఆలయం అవ్వాల్సి ఉంది. కానీ ఇది శైవక్షేత్రం అవ్వడానికి చాలా పెద్ద కథ ఉంది. ఆ కథ ఏంటంటే, ఇక్కడ అగస్త్య మునివారు ఉత్తర భారతదేశ యాత్ర ముగించుకొని దక్షిణ భారతదేశ యాత్ర సంచరిస్తున్నప్పుడు ఈ యాగంటికి వచ్చారు. ఈ యాగంటిని చూసి ఇక్కడ వైష్ణవ ఆలయాన్ని నిర్మించాలనుకున్నారు. ఈ వైష్ణవ ఆలయాన్ని నిర్మించాలనుకొని వేద యజ్ఞాలతోటి ఇక్కడ ఒక వైష్ణవ విగ్రహాన్ని తయారు చేసి ప్రతిష్ఠించే సమయంలో కుడికాలి బొటన వేలు శిథిలం అయిపోయింది. ఇలా కుడికాలు బొటన వేలు శిథిలమైంది కాబట్టి మన హిందూ పురాణ ప్రకారం వచ్చేసి శిథిలమైన విగ్రహాన్ని పూజించకూడదు. అందుకని ఆ విగ్రహాన్ని తీసుకెళ్ళి పైన ఉన్న 3 గృహల్లో మధ్య గృహలో పెట్టాడు. సో తర్వాత వచ్చేసి శివపార్వతులకి ఘోర తపస్సు చేశారు. ఆ తపస్సుకు మెచ్చి శివపార్వతులు ఇద్దరు ప్రత్యక్షమయ్యి నీకు ఏం వరం కావాలో కోరుకో అన్నారు. అప్పుడు అగస్త్య మునివారు ఈ విధంగా చెప్పారు, ఏంటంటే నేను ఇక్కడ వైష్ణవ ఆలయాన్ని నిర్మించాలనుకున్నాను. కానీ ఇక్కడ వచ్చేసి నేను విగ్రహాన్ని నిర్మించే సమయంలో కుడికాలు బొటన వేలు సిద్ధం అయిపోయింది. ఇలా ఎందుకు జరిగిందో అడిగారు. అప్పుడు పరమేశ్వరుడు వచ్చేసి ఇక్కడ వచ్చేసి గంగా అనేది నిత్యం ప్రవహిస్తుంది. తీర్థ ప్రధాన క్షేత్రం కాబట్టి ఇక్కడ వచ్చేసి వైష్ణవ ఆలయానికి చోటు లేదు, శివాలయంగానే ఉంటుంది ఇది ఎప్పటికీ అని అనగా, అయితే అగస్త్యముని అన్నాడు, అయితే నాకు ఇక్కడ వచ్చేసి భరతఖండంలో ఎక్కడా లేని విధంగా పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరు వచ్చేసి స్వయంగా వెలిసి భక్తులకు దర్శనం ఇవ్వాల్సిందిగా కోరుతున్నానని వరం కోరుకోగా యాగంటి ప్రధాన క్షేత్రంలో వచ్చేసి పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరు స్వయంగా వెలిశారు. ఇది కథ వచ్చేసి. అండ్ మనమైతే ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్ళేసి అంతా ఒకసారి చూద్దాం ఏ విధంగా ఉందో. సో గాయ్స్, ఇది మెయిన్ గోపురం. ఇది చూడండి, చాలా ఎత్తులో ఉంటుంది గోపురం అనేది. అండ్ ఈ గోపురం మీద వచ్చేసి మన హిందూ విగ్రహాలు ఉంటాయి కదా, ఆ విగ్రహాలన్నీ చెక్కబడ్డాయి. ఇదంతా గ్రానైట్ రాళ్ళతో నిర్మించారు. కానీ ఎంట్రన్స్ చూసుకుంటే మాత్రం ఈ గడప ఆకారంలో ఉంది కదా, చాలా బాగా నిర్మించున్నారు. ఇది ఒకే గ్రానైట్ రాయి మీద చెక్కబడింది. ఇదంతా ఈ ముక్కలు కాదు, ఒకే రాతి మీద చెక్కబడ్డాయి. సో గైస్, ఈ టెంపుల్ వచ్చేసి చోళులు చాణక్యులు నిర్మాణం చేశారంట మొదట్లో. కానీ వాళ్ళు అసంపూర్తిగా వదిలేయడం వల్ల ఈ టెంపుల్ని పూర్తిగా వచ్చేసి విజయనగర రాజులు వచ్చేసి పూర్తి చేశారంట. సో ఇదంతా ఇక్కడ ఉన్న పూజారులు చెప్తున్నారు. మనమైతే ఇప్పుడు దర్శనంకి లోపలికి అయితే వెళ్దాం.
సో ఫ్రెండ్స్, మనం దర్శనం పూర్తి చేసుకొని గుడి వెనక్కి రాగానే ఈ ఎడమ భాగాన ఇక్కడ అగస్త్య పుష్కరి అనే ఒక చిన్న కోనేరు ఉంటుంది. ఈ కోనేరు ఏదంటే అగస్త్యముని ఇక్కడే స్నానం ఆచరించేవారంట. ఇక్కడ నిత్యం గంగా ప్రవహిస్తూ ఉంటుంది. ఇదే అది ఒకసారి చూపిస్తాను చూడండి. గుడి వచ్చేసి ఇది గుడి వెనక భాగం. ఇక్కడ నుంచి ఇటు సైడ్ ఎడమ భాగానికి వస్తే ఇక్కడ గంగా నిత్యం ప్రవహిస్తుంది చూడండి. అండ్ ఇక్కడ ఆ రోజుల్లో అగస్త్యముని ఇక్కడే స్నానం ఆచరించేవాళ్ళంట. ఈ నీటికి ఔషధ గుణాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. సో ఇక్కడికి వచ్చి కొంచెం కాలు చేతులు కడుక్కెళ్తే చాలా మంచిదంట. సో గాయ్స్, ఈ టెంపుల్ చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఉమామహేశ్వర స్వామి స్వయంగా వెలవడం, అండ్ ఇంకోటి వచ్చేసి ఇక్కడ బసవేశ్వరుడు కూడా స్వయంగా వెలిచారంట. ఆ రోజుల్లో వచ్చేసి చాలా చిన్నదిగా ఉండేదంట, ఇప్పుడు పెరిగి పెరిగి చాలా పెద్దదిగా అయిందంట. సో ఈ బసవేశ్వరుడు ఏంటంటే పెరిగి పెరిగి 4 స్తంభాలకు ఎప్పుడైతే తాగుతాడో అప్పుడు లేచి రంకి వేస్తారంట. అప్పుడు కలియుగం అంతమవుతుందంట. ఇదంతా వచ్చేసి మన బ్రహ్మం గారు కాలజ్ఞానం కూడా రాశారు. అండ్ ఇక్కడ వచ్చేసి చాలా వరకు చాలా పూజారులు కానీ చాలా పండితులు కానీ చెప్తూ ఉన్నారు ఇదే మాట. ఇప్పుడైతే మనం బసవేశ్వరుడి దగ్గర ఉన్నాం. ఒకసారి బసవేశ్వరుని దర్శించుకుందాం. ఇస్తాను ఆగే బాబు, ఇస్తాను ఆగే. హ్యాపీ కూల్ కూల్ కూల్, నన్నేం చేయొద్దు. ఓకే ఓకే. సో గైస్, మనం అయితే యాగంటిలో ఉన్న వెంకటేశ్వర స్వామి గృహ దగ్గరికి అయితే వచ్చున్నాము. ఈ గృహలో విగ్రహాన్ని వచ్చేసి అగస్త్య ముని గారు ప్రతిష్ఠించారు. అండ్ ఈ విగ్రహానికి వచ్చేసి కుడికాలి బొటన వేలు శిథిలం అయి ఉంటుంది. ఇది ఎందుకు జరిగిందంటే ఈ విగ్రహాన్ని ఫస్ట్ యాగంటిలో నిర్మించాలనుకున్నారు. కానీ యాగంటిలో ఎప్పుడు నిత్యం నీరు ప్రవహిస్తుంది కాబట్టి అక్కడ శివాలయానికి చోటు ఉంటుంది, వైష్ణవాలయానికి చోటు ఉండదని పరమేశ్వరుడు చెప్పారు. అందుకని అగస్త్యముని తీసుకొచ్చి ఈ గృహలో ప్రతిష్ఠించారు. ఇక్కడ వచ్చేసి వెంకటేశ్వర స్వామి మొట్టమొదట మన కాలు మోపిన ప్రాంతం అయితే ఇదే. వెంకటేశ్వర స్వామి మొదటి అడుగు ఈ గృహలోనే పెట్టాడు, రెండో అడుగు వచ్చేసి గర్భగుడిలో పెట్టాడు, మూడో అడుగు వచ్చేసి తిరుమలలో పెట్టాడు. జన్మస్థలం ఇక్కడ, వెలుగు అక్కడ అంటారు. అండ్ ఇంకా చెప్పుకోవాలనుకుంటే స్వామివారికి కళ్యాణం ఉండదు, ఏకశిల అంటారు. అండ్ ఇక్కడ లోపల వచ్చేసి వెంకటేశ్వర స్వామి ఒక్కరే ఉంటారు. అండ్ బీబీ నాంచారమ్మ, పద్మావతి ఎవరు ఉండరు, వెంకటేశ్వర స్వామి ఒక్కరే ఉంటారు. సో మనమైతే ఇప్పుడు లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాము. సో గాయ్స్, రీసెంట్గా ఇక్కడ పుష్ప 2 మూవీ షూటింగ్ కూడా జరిగిందంట. హీరోయిన్ రష్మిక మందన వజ్రాల కిరీటాన్ని తీసుకొచ్చి స్వామివారికి సమర్పించిందంట. ఆ షూటింగ్ వచ్చేసి ఈ మార్గంలోనే జరిగిందంట. హీరో ఇద్దరు, అల్లు అర్జున్ అండ్ రష్మిక మందన ఇద్దరు ఈ మార్గం గుండా వచ్చారంట. అండ్ ఈ మార్గం గుండా వచ్చి ఈ మెట్లు ఎక్కి లోపలికి వెళ్ళి వెంకటేశ్వర స్వామికి వజ్రాల కిరీటాన్ని సమర్పించారంట. సో ఈ విధంగా అయితే ఇక్కడ పుష్ప 2 మూవీ షూటింగ్ అయితే జరిగింది. సో గైస్, మనం అయితే ఇప్పుడు వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని కిందకైతే వచ్చున్నాము. ఈ గృహ వచ్చేసి అగస్త్యముని తపస్సు చేసిన గృహ. అండ్ ఈ మెట్లు మార్గం గుండా వెళ్తే అగస్త్యముని తపస్సు చేసిన గృహ అయితే వస్తుంది. కానీ ఇక్కడ వచ్చేసి ఒక వింత ఒకటి అయితే ఉంది. ఆ వింత ఏంటంటే ఇక్కడ నుంచి చూస్తే ఆంజనేయ స్వామి నిజ స్వరూపం కనపడుతుంది. ఆయన సాక్షాత్తు ఆంజనేయ స్వామి స్వరూపమే మనకి కనపడుతుంది కొండ రాళ్ళ ద్వారా. చూడండి మీరు, అండ్ కనపడుతుంది కదా ఆంజనేయ స్వామి స్వరూపం ఎలా కనపడుతుందో. ఇది వచ్చేసి అగస్త్యముని గృహ. అండ్ ఇంకా చెప్పుకోవాలనుకుంటే ఇక్కడ హనుమాన్ ఉంది కదా, హనుమాన్ లాస్ట్ ఫైట్ సీన్ ఉంటుంది కదా, ఆ సినిమాలో వచ్చేసి ఆ షూటింగ్ కూడా ఇక్కడే జరిగిందంట. యాగంటికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఈ గృహాన్ని దర్శించుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మనమైతే ఇప్పుడు లోపలికైతే వెళ్దాం. సో గైస్, మీరు ఈ మెట్లు ఎక్కేటప్పుడు మొత్తం చాలా జాగ్రత్తగా ఉండండి. చూడండి ఏ విధంగా ఉన్నాయో, చాలా నిటారుగా ఉన్నాయి ఈ మెట్లన్నీ, చాలా
నిలువుగా ఉన్నాయి ఈ మెట్లు ఎక్కేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, కాళ్ళు జారుతాయి. అండ్ మనం ఫైనల్లీ అయితే అగస్త్యముని తపస్సు చేసిన గృహకు అయితే వచ్చేసాము. సో గైస్, మనం అయితే అగస్త్యముని తపస్సు చేసిన గృహ అయితే వచ్చున్నాము. ఈ గృహ వచ్చేసి ఆ రోజులు అగస్త్యముని వారు ఇక్కడ తపస్సు చేశారు. అగస్త్యముని వాళ్ళు అంటే మునుల్లో చిరంజీవులు వాళ్ళు. అండ్ ఆయన వచ్చి ఇక్కడే తపస్సు చేశారు. ఆ గృహ ఇదే. అండ్ ఆయన తపస్సు చేసే సమయంలో కాకాసురు అనే రాక్షసులు ఆ తపోభంగం కలిగిస్తున్నారు. అందువలన అగస్త్యముని వచ్చేసి అండ్ శనీశ్వరుడు వాహనం కాకి కాబట్టి అండ్ సూర్యచంద్రులు ఉన్నంతకాలం ఈ యాగంటి చుట్టుపక్కలకి కాకులకు అనుమతి లేదని శాపం పెట్టాడు. అందువలన ఇక్కడ వచ్చేసి ఎటువంటి కాకులు ఇక్కడ తిరగవు. అండ్ ఇంకా వచ్చేసి నవగ్రహాలు అయితే అసలు ఉండవు. ఈ గుడి చుట్టుపక్కల ఎక్కడ నవగ్రహాలు ఉండవు, నవగ్రహాలను పూజించరు. సో ఆ రోజులైతే ఇలా జరిగింది. ఈ గృహ లోపలికి కెమెరా అలో లేదు, అందుకని ఇక్కడ నుంచే చూపిస్తున్నాను. చూడండి, అగస్త్యముని వచ్చేసి ఈ పక్కన తపస్సు చేశారు. అండ్ అగస్త్యముని ప్రతిష్ఠించిన శివలింగం మాత్రం అది. అండ్ నందీశ్వరుని కూడా ప్రతిష్ఠించారు. అండ్ రోజు ఆయన పరమేశ్వరుడికి పూజలు చేసేవాళ్ళు. అండ్ ఆ పూజలు చేసే శివలింగం మాత్రం అదే. అండ్ ఇక్కడికి వచ్చి దర్శించుకుంటే నరదృష్టి అండ్ శని అంతా వదులుతుంది. సో అందుకని మీరు కూడా వచ్చినప్పుడు ఎప్పుడైనా కానీ ఇక్కడ యాగంటికి వచ్చినప్పుడు మాత్రం ఈ గృహకు రావడం మాత్రం మర్చిపోవద్దు. మనమైతే తర్వాత ఉన్న వీరబ్రహ్మేంద్ర స్వామి గృహకు అయితే వెళ్దాము. సో గాయ్స్, ఇది వచ్చేసి 3వ గృహ. ఈ గృహ ఏంటంటే వీరబ్రహ్మేంద్ర స్వామి తపస్సు చేసుకుంటూ కాలజ్ఞానం రాసినది ఈ గృహలోనే. అండ్ లోపలికి వెళ్ళి అయితే మనం అయితే వెళ్ళి చూద్దాము. వీరబ్రహ్మేంద్ర స్వామి కొంత భాగం వచ్చేసి తపస్సు చేసుకుంటూ కాలజ్ఞానం రాసేవాడు. అండ్ మనమైతే ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాము. వీరబ్రహ్మేంద్ర స్వామి తపస్సు చేసిన గృహ మనం లోపలికి వెళ్ళి చూద్దాం. కానీ లోపలికి వెళ్ళే ముందు గమనించాల్సింది ఏంటంటే, ఈ లోపలికి వెళ్ళే ముందు వచ్చేసి ఇది చాలా చిన్నగా ఉంటుంది. అండ్ కిందకి వంగి వెళ్ళాలి. పొడుగ్గా ఉన్న వాళ్ళకైతే తల తగులుతూ ఉంటుంది. కొద్దిగా కిందకి వంగి వెళ్ళాలి. మనం అయితే ఇప్పుడు లోపలికి వెళ్ళి అంతా దర్శించుకుందాం. సో గైస్, మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి వీరబ్రహ్మేంద్ర స్వామి తపస్సు చేసిన గృహ. ఈ గృహలో వచ్చేసి రోజు వచ్చేసి శివలింగానికి స్వామివారు వచ్చేసి అండ్ అభిషేకం చేసుకుంటూ పూజలు చేసుకుంటూ ఇక్కడే తపస్సు చేసేవారు. అండ్ అచ్చమామ వాళ్ళ కొడుక్కి కళ్ళు ఉండేవి కాదు. అండ్ వీరబ్రహ్మేంద్ర స్వామి వచ్చేసి ఇక్కడే వచ్చి కళ్ళు తెప్పించారు ఈ గృహలో వచ్చి. అచ్చుమామ వాళ్ళ విగ్రహం ఇది. అండ్ ఈ గృహ వచ్చేసి చాలా చిన్నదిగా ఉంటుంది. ఎవరైనా లోపలికి రావాలంటే వంగి వంగి రావాలి. ఇది వచ్చేసి చాలా చిన్నదిగా ఉండడం వలన తలగా తగులుతూ ఉంటుంది. అండ్ ఇక్కడే వీరబ్రహ్మేంద్ర స్వామి వచ్చేసి ఇక్కడే మన కాలజ్ఞానం రాశాడు. కొంత భాగం వచ్చేసి యాగంటి బసవేశ్వరుడు లేచి కాలు దువ్వి రంక వేస్తారనే లైన్ ఉంటుంది కదా, అదైతే ఇక్కడే రాశారు. అండ్ యాగంటి బసవేశ్వరుడు వచ్చేసి కింద ఉమామహేశ్వర స్వామి గుడిలో వెలిచారు. అండ్ అయితే మనమైతే ఈ టెంపుల్ని ఒకసారి చూపిస్తాను, మీరు చూడండి. సో గాయ్స్, ఇంకా చెప్పుకోవాలనుకుంటే ఇక్కడ చాలా సినిమా షూటింగ్స్ అయితే జరిగినాయి. నేనే రాజు నేనే మంత్రి మూవీలో అండ్ గజ స్తంభానికి దీపాన్ని ఎగరేసే సీన్ ఉంటుంది కదా, ఆ సీన్ ఒకటి. అండ్ ఆ స్టార్టింగ్ సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్ వచ్చేసి ఈ కోనేరులో షూట్ చేశారంట. ఈ కోనేరు ఉంది కదా, ఈ కోనేరులో షూట్ చేశారు. అండ్ రీసెంట్గా వచ్చేసి పుష్ప 2 మూవీలో రష్మిక మందన వజ్రాల కిరీటాన్ని వెంకటేశ్వర స్వామికి ఇవ్వడానికి తీసుకెళ్తుంది. ఆ సీన్ వచ్చేసి ఆ గృహ దగ్గర షూట్ చేశారు. అండ్ ఇంకా వచ్చేసి వీరసింహారెడ్డిలో సాంగ్ ఒకటి, హనుమాన్ లాస్ట్ క్లైమాక్స్ సీను. అండ్ ఇంకా ఓల్డ్ అయితే జయం మనదేరా మూవీ వచ్చేసి, జయం మనదేరా మూవీలో ఒక పంతులు వారి 4 కట్ చేస్తారు కదా, ఆ సీన్ అక్కడ షూట్ చేశారు. ఇలా చాలా మూవీ షూటింగ్స్ అయితే జరిగి ఉన్నాయి. సో గైస్, మనమైతే A to Z అయితే ఎక్స్ప్లోర్ చేసాము. యాగంటి టెంపుల్ అయితే మొత్తం తిరిగి వచ్చాము. అండ్ ఇక్కడైతే ఉమామహేశ్వర టెంపుల్ అండ్ వెంకటేశ్వర స్వామి గృహ, అగస్త్యముని తపస్సు చేసిన గృహ, వీరబ్రహ్మేంద్ర స్వామి తపస్సు చేసిన గృహ అంతా ఎక్స్ప్లోర్ చేసి చూపించేసాను. టుడే వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మంచి మంచి కంటెంట్ మిస్ కాకుండా ఉన్నారంటే వెంటనే వెళ్ళి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.